కడప గడపలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం మూడో రోజు కూడా అట్టహాసంగా జరుగుతూ ఉంది. మూడో రోజులో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేసింది. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లక్షలాది మంది ఈ భారీ బహిరంగ సభకైతే ఇచ్చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నూకసాని బాలాజీ గారు మనతో ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేది వారి మాటలో తెలుసుకుందాం. బాలాజీ గారు ఎలా ఉన్నారు సార్? బాగున్నాము. మహానాడు కార్యక్రమాలు అయితే మేము ఊహించిన దానికి ఆశించిన దానికంటే భిన్నంగా జరుగుతున్న పరిస్థితి. కారణం తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో అవినాభావ సంబంధం పెనవేసుకుపోయినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా ఆశ్రయం కల్పించింది, ఆసరా కల్పించింది, అండగా ఉండింది. వారికి రాజకీయం మీద అద్భుతమైన అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. అది వరకు అనేక వివక్షతలకు గురైనటువంటి దళిత వర్గాలు, బలహీన వర్గాలు, పేద వర్గాలు ఎన్టీ రామారావు గారి రాకతో ఊపిరి పీల్చుకున్నారు. తమ వ్యక్తిత్వాన్ని, తమ ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా తయారయ్యారు. కాబట్టి ఈ మహానాడు ఒక ఉధృతంగా కడప గడపలో ఏదైతే గతంలో భిన్నంగా కడప అంటే ఏదో కొంతమందికే పరిమితమైనటువంటి దాన్ని పటాపంచలు చేస్తూ కడపలో జరపడం గొప్ప నేను అనటం లేదు. కడపలో మా కార్యక్రమం జరగడం పెద్ద విశేషమేం కాదు, జరుగుతుంది డెఫినెట్గా. ఎందుకంటే నిన్న జరిగిన 2024 జరిగిన ఎన్నికల్లో 10 సీట్లు 7 సీట్లు గెలుచుకొని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రపంచం ఎగరవేస్తే ఇవాళ కడపలో మహానాడు జరపడం పెద్ద విశేషం కాదు. అయితే ఏదైతే ఇప్పుడు వరకు చెప్పుకుంటూ ఉన్నారో ఇక్కడ ఎవరికి స్థానం లేదు మాకే అంటున్నారు, దాన్ని పటాపంచలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రపంచం రాష్ట్రం యావత్తుతో పాటు కడపలో కూడా చూపించడం జరిగింది. అంటే కడపలో ఈ మహానాడు జరగడం మీద అలాగే టీడీపీని ఉద్దేశించి నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అంటూ ఆయన ఎద్దవా చేయడం జరిగింది. పాపం చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకి పడిపోవటం అంటే ఆయన ఏ పరిస్థితులు ఉన్నారు, ఎంత అగమ్యగోచరం ఉన్నారు, ఎంత ఒక డైలమాలు ఉన్నాడో, కన్ఫ్యూజన్ ఉన్నారో మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ డ్రామా పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ బంధు. కాబట్టే నిన్న ఒక తడవ మీకు వచ్చినా కూడా అర్థం చేసుకున్నటువంటి తెలుగు ప్రజలు, అర్థం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ లీడర్ రావాలి, చంద్రబాబు నాయుడు గారు రాకతో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, చంద్రబాబు నాయుడు గారు రాకతోనే రాష్ట్రంలో ఉండే పేద వర్గాలు సంక్షేమం అభివృద్ధి జరుగుతాయనే విశ్వాసంతో 164 సీట్లు ఇస్తే ఇది డ్రామా కంపెనీ ఎలా అవుతుంది? ఒకసారి ఆలోచించాల్సినాం. మేము ఇంకోటి కూడా అన్నాడు, మీరు అడగంది కూడా చెబుతున్నాను, హీరోయిజం కాదు ఇక్కడ బట్ మేము హీరోయిజం అనుకోవటంలా మేము కడప ప్రజలు, కడప తెలుగుదేశం పార్టీ నాయకులు, కడప అభిమానులు అడిగిన మీదట కడపలో కూడా జరిపితే బాగుంటుందని జరపటమే తప్ప హీరోయిజం కోసం కాదు. మేము హీరోలో కాదో నిన్న 124 సీట్లు ఇచ్చి ప్రజలు అర్థం చేసుకొని చెప్పారు, ప్రపంచానికి చాటి చెప్పారు. అది అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఇంకా కూడా ఒక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న కన్ఫ్యూషన్లో, ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట అంటాడు, సమస్యలు చేయాలి తప్ప హామీలు నెరవేర్చకుండా అది హీరోయిజం అని అన్ని సమస్యలు చేస్తున్నాం. బాబు గారు ఏదైతే 6 పథకాలు చెప్పాడో, 6 పాయింట్ చెప్పాడో దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ పెన్షన్లు ఇచ్చాము, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము, రేపు అమ్మ తల్లికి వందనం ఇస్తున్నాము, లేదా అదేవిధంగా రైతు సంక్షేమానికి కావాల్సింది ఇస్తున్నాము. అలా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాం. నువ్వు 10 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రం అప్పుల గుండంగా మారిస్తే మేము అన్నీ కూడా వరుసగా చేసుకుంటూ నువ్వు ఇచ్చిన అప్పులు ఈ రాష్ట్రానికి ఒక శాపంగా పరిణమించిన పరిస్థితి నుంచి అప్పులు తీర్చుకుంటూ ప్రజలకు ఇచ్చిన వరాలు ఏదైతే ఉందో అవి కూడా మొదలు పెడుతున్నాం. ఆల్రెడీ ఒక 3 పథకాలు పెట్టేశాం. రాబోయే కాలం రేపు ఆగస్టులో తల్లికి వందనం, అదేవిధంగా అన్నదాత సుఖీభవ, అదేవిధంగా బస్సు ప్రయాణం మహిళలకు, ఇవన్నీ చేస్తున్నాం. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారని ఒక సంకేతం. లేదా తెలుగుదేశం వచ్చిన ఈ 1 ఇయర్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఎడల ప్రజల సంతృప్తిని ఈ మహానాడు ఒక వేదికగా కనపడుతుంది. దిస్ ఈజ్ ద కేర్ ఆఫ్ మహానాడు ఒక విజయం. మహానాడుకు ఉవ్వెత్తున వచ్చిన కెరటాలకు వచ్చినటువంటి ప్రజలు చూపించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి 1 ఇయర్ పరిపాలన సంతృప్తికరంగా ఉంది, మేమందరం అర్థం చేసుకుంటున్నాం, మా అందరికి ఆనందదాయకం ఉంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పటమే ఈ మహానాడు విజయ సంకేతం అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పల్నాడు జిల్లా నుంచి జూలకంటి అక్కిరెడ్డి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అక్కిరెడ్డి గారు, కడప గడపలో మొదటిసారి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంది. దాన్ని ఉద్దేశించి నిన్న జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే కడపలో మహానాడు చేస్తే అదేమన్నా హీరోయిజం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాన్ని ఎలా చూడాలి అసలు?
కడప గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎలా ఎగురుతుందో చూసి కడుపు మంటతోటి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుమించి తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో అతను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం మొత్తానికి తెలుసు. రాష్ట్రానికి ఏంటో దేశానికి కాదు, ప్రపంచం మొత్తానికి కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి పరిచయం అక్కర్లేని మనిషి. ఆయన పరిపాలన ఏ విధంగా ఉంటుందో, ఆయన పరిపాలన దక్షత ఎలా ఉంటుందో, ఆయన అభివృద్ధి పట్ల ఎంత ముందడుగుతూ ఉంటారో, ఎన్ని సంవత్సరాలు. కనీసం ఈరోజు నిన్న గనక మన నాయకులు చెప్పినట్టుగా దేశం ఈరోజు ఆలోచించే దాని గురించి మన చంద్రబాబు నాయుడు గారు గత 20 సంవత్సరాల కిందనే ఆలోచించే పరిస్థితి ఉందంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మన తెలుగుదేశం పార్టీ అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. తెలుగుదేశం పార్టీ విజన్ 2047తో పనిచేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం జగన్ 2.1 చూపిస్తా, కొత్త సినిమా చూపిస్తా, సినిమా వేరే తరహాలో ఉంటుందంటూ ఆయన బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? సినిమాలు ఆయన చూపించాల్సిన అవసరం లేదు. మేము కావాలనుకుంటే థియేటర్కి వెళ్ళి చూస్తాం. ఆయన కావాలనుకుంటే పబ్జీ గేమ్లు లేకపోతే ఇంకా సినిమాలు ఆయన చూసుకోమని చెప్పి తప్పితే ఆయన మాకు సినిమాలు చూపించాల్సిన అవసరం లేదు. ఆయనకు అంత సీను లేదు. ఓకే, మొత్తంగా చూసుకున్నట్లయితే మహానాడు కార్యక్రమం 3వ రోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. 3వ రోజు భాగంగా ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభకి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ఇచ్చేస్తూ ఉన్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయంటే కింది స్థాయి కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర కూడా అందరూ కూడా ఒకటే భోజనాలు ఏర్పాటు అనేది అసలు ఎవరు కూడా ఊహించినటువంటిది. అందరూ ఒకటే భోజనం తింటున్నారంటే చాలా అద్భుతంగా, భోజనాలు కూడా చాలా బాగున్నాయి. అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఉన్న ఏర్పాటు పట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓకే, అంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం, అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధ్యక్షులు అనేటువంటి స్లోగన్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకు ఉన్నంత ఇది మీకు మిగతా ఏ పార్టీలో కూడా చూడలేరు. అంత పెద్దపేట కార్యకర్తలకు వేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి చూస్తే ఆయన కార్యకర్తల మనోభావాలకి, వాళ్ళ ఒపీనియన్స్కి చాలా పెద్దపేట వేస్తారు. ఒక నిర్ణయం తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా అందులో ఆయన సొంత నిర్ణయాలు కాకుండా జనాల అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకునే పరిస్థితి మనం గత ఈ 4 దశాబ్దాల నుంచి కూడా మనం తెలిసిన విషయం అది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఆలపాటి రాజా గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, కడప గడపలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేస్తూ ఉంది. 3వ రోజు భాగంగా ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే వస్తూ ఉన్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ప్రతి మహానాడు కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసుకోవటం అనేది 43 సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆనాటి పార్టీ ఆవిర్భావం నుంచి మొదటి మహానాడు తిరుపతిలో జరిగింది. అలాంటి మహానాడేని తలపించే విధంగా ఈనాడు కడప మహానాడు ఉంది. ఈరోజు అన్ని రకాలుగా కూడా ఏదైతే మనం కోరుకుంటా ఉన్నామో అశేష ప్రజానీకం వచ్చి ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు ఈ మహానాడికి. ఈ మహానాడు ద్వారా ఈనాటి ముఖ్యమంత్రి, జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువనేత లోకేష్ గారికి ఇది ఒక మహా అద్భుతం. ఒక గొప్ప కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ. ఈనాడు కడప పసుపు మయం అయిందంటే ఇప్పటికే అయిపోయింది. 164 సీట్లు ఎప్పుడైతే గెలిచిందో ఈ రాష్ట్రంలో 77 సంవత్సరాల నుంచి జరగనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘటనని ఎప్పుడైతే ప్రజలు ఆవిష్కరించారో, విశ్వాసంతో, నమ్మకంతో వారు ఆశీస్సులు ఇచ్చారో ఆనాడే ఈ కడప పసుపుమయం అయిపోయింది. ఈనాడు దానికి తార్కాణంగా ఇక్కడ మహానాడు 43 సంవత్సరాల తర్వాత జరుపుకోవటమే కాకుండా ఒక సందేశాన్ని, ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టే 6 శాసనాల ద్వారా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ప్రగతిని సాధించాలి. ఈ రాష్ట్ర ప్రజలు ఏ నమ్మకంతో, విశ్వాసంతో అయితే ఈ అధికారాన్ని, ఈ పట్టాన్ని, ఈ ఘట్టాన్ని మనకి ఆవిష్కరించారో ఈరోజు ఖచ్చితంగా ఆ యొక్క శుభ పరిణామం కోసం ఈ ఆశీస్సులు అందించడానికి ఇచ్చేసినటువంటి అశేష ప్రజానీకాన్ని వాళ్ళు మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
ఇవాళ వర్షం వస్తుందో తెలియదు, ఎండ ఉంటుందో తెలియదు, ఏ రకంగా ఉంటుందో తెలియదు. ఏ రకంగా వరద వచ్చినా, వాన వచ్చినా, వర్షం వచ్చినా, ఏదొచ్చినా సరే ఈనాడు ఇక్కడ మహానాడు మనం చూడాల్సిందే, జరుపుకోవాల్సిందనే భావం ప్రజల్లోంచి కనపడుతున్నటువంటి దృశ్యం. ఓకే సార్, కడపలో మహానాడు జరగడం గురించి జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కడపలో మహానాడు జరపడం అదేమో హీరోయిజం కాదని, అలాగే టీడీపీని ఉద్దేశించి తెలుగు డ్రామా పార్టీ అంటూ కూడా ఆయన నిన్న ఎద్దావా చేసేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో దాని మీద ఏమంటారు సార్? ఆయన ఏదైనా మాట్లాడతాడు, ఎందుకంటే పిచ్చి ముదిరితే ఏం మాట్లాడతారో ఎవరికి అర్థం కాదు. 164 సీట్లు 10 శాసనసభ స్థానాల్లో 7 కైవసం చేసుకుంటే అధికార పార్టీ, నువ్వేదో ఇది డ్రామా అని చెప్పో లేకపోతే కడపలో జరపడం అనేది ఇదేదో విశేషం అనేది కాదు. ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ మహానాడు జరపగలిగినటువంటి శక్తి, సమర్థత కలిగినటువంటి 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. అది గమనంలో తీసుకో. ఎందుకంటే ఏది మాట్లాడినా చెల్లిద్ది అనుకుంటే భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా ఏదైనా మాట్లాడచ్చు ఎవరైనా సరే. దానికి ఒక అర్థం, పరమార్థం ఉండాల్సిన అవసరం ఉంది. అది ఉందో లేదో ప్రజలే చూస్తా ఉన్నారు. ఓకే సార్, తెలుగుదేశం పార్టీ ఏమో విజన్ 2047 అంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏమో జగన్ 2.0 ఒక సినిమా చూపిస్తాను అంటున్నాడు. ఎలా చూడాలి సార్ సినిమాని? సినిమా ఆల్రెడీ ఫ్లాప్ అయిపోయిందండి. ఈ సినిమాకి రీమేకింగ్ లేదు, మేకింగ్ లేదు. ఇంకా సినిమా 2.0 ఏముంది? సినిమా చూడాల్సిన పనే లేదు, చూసే అవకాశం లేదు. ఓకే, తెలుగుదేశం పార్టీ కోసం త్యాగం చేసిన వారిలో ముందు వరుసలో మీరు కూడా ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీకు పొత్తులో భాగంగా సీట్ రాలేదు, తర్వాత మీకు సముచిత స్థానం ఇస్తా అని చెప్పి చంద్రబాబు గారు చాలా సందర్భాల్లో చెప్పారు. అలాగే ఎమ్మెల్సీ కూడా మీకు అవకాశం కల్పించారు. ఏం భరోసా ఇచ్చారు సార్ మీకు? ఏం భరోసా కావాలి ఈ పార్టీలో? తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండటమే భరోసా, ఒక గౌరవం, ఒక ప్రతిష్ట. అలాంటి పార్టీలో మనం అందరం ఉన్నందుకు ఇది గొప్ప విషయంగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ సార్.